ఒరే రాజయ్య, రాజన్న, ఎవరది? ఒరే రాజుబాబు, రారా రా. ఏందే ముసల్దానా, బొడ్డుగో సడ్డాల్లో వేసుకున్నట్టు రాగి అంటున్నావు, పళ్ళు రాలగొట్టగల ఏమనుకున్నావు? ఎప్పుడో రాలిపోయాయి, ఇంకా నా దగ్గర ఏం మిగిలిన్నాయి రాలగొట్టడానికి? ఏదో ఒకటి మిగిలి ఉన్నాయి కానీ ముఖ పరిచయం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. నీ పేరేంటి, నీ ఊరేంటి? చెప్తా ముందు నాకు చెయ్యందిచ్చు బాబు. చెయ్యరిస్తే తప్ప నీకు నువ్వు లేచి ఓపిక లేదు కానీ కబుర్లు మాత్రం కోటలు దాడుతున్నాయి. ఇదిగో అది నాకు ఈ సంగతి చెప్పు. ఏ సంగతి? బెండకాయలా ముదిరిపోయావు, పెళ్లి పెటాకు లేకుండా ఎన్నాళ్ళని నీ అందాన్ని అడవి కాసిన వెన్నెల చేస్తావో చెప్పు బాబు. బెండకాయలా ముదిరిపోయానో దొండకాయలా సన్నబడిపోయానో తర్వాత చెప్తాను కానీ అసలు నువ్వు నాకేమవుతావు? అమ్మమ్మవా లేకపోతే జయజమ్మవా? అమ్మమ్మ అంటే గుర్తుకొచ్చింది, మీ అమ్మమ్మ సోవాలమ్మ. అదే మీ అమ్మ సీతమ్మకు తల్లి. మొన్న రాత్రి నా కల్లోకొచ్చి. మొన్న రాత్రి నిన్న రాత్రి? అదే నిన్న రాత్రి నా కల్లోకొచ్చి, ఒసే గంగమ్మ, నా మనోడున్నాడు రాజు, ఆడెందుకు పనికి రానివాడు, ఆడు చెల్లి చెల్లి అంటాడే కాని ఎప్పుడు చెలియా చెలియా అంటూ ఆడు పెళ్లి చేసుకోడు, ఆ చెల్లికి పెళ్లి చేయడు. నువ్వు నా నేస్తానివి కాబట్టి మా మనోరాలు రాధమ్మకి నువ్వే ఒక మంచి సంబంధం చూడవే అని చెప్పిందిరా రాజయ్య. మరేం చేశావు? చూసావా సచ్చావా? చూడడం ఏంట లస్కుటకరు. నువ్వంటే లగ్గితక్కడి ముసలి వేషం వేసుకుని మోసం చేస్తావా? అది చాలా బుద్ధిమంతుడు, నువ్వు అన్నట్టు జోబాబులా ఉంటాడు. కావాలంటే చూడు చూడు. గుడ్ 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 వెరీ గుడ్ గుడ్ గుడ్. ఏమండి, ఆ బామ్మగారు చెప్పినట్టు అమ్మాయి కుందన బొమ్మలా ఉందండి. అన్నట్టు ఈ సంబంధం కుదిర్చారే, ఆ బామ్మగారు ఎక్కడ కనిపించరే? బామ్మగారా? ఓ ఆ బామ్మగారా అండి. బామ్మగారు కంకిపాడు కరణం గారు అమ్మాయికి పెళ్లి సంబంధం బస్సు నుంచి వస్తే మంచి చెడ్డ చూడడానికి వెళ్ళారండి. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తున్నారండి కర్రగట్ర పట్టుకుని. చూడు బాబు, అమ్మాయి నాకు నచ్చింది. అదేంటండి మీకు నచ్చడం ఏంటి? అంటే అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది అని అర్థం. ఓహో ఆగనగన ఒక నిమిషం అండి. చెల్లెమ్మా, నీకు అబ్బాయి ఊహేనా? చూడండి, మీ అబ్బాయి కూడా మాకు ఊహేనండి. చెప్పు. ఇకపోతే అదేలేండి, కట్నాలు కనుక విషయమే కదండి. ఈ ఇల్లేమో మా తాతగారి కట్టి మా నాన్నగారికి ఇచ్చారండి, మా నాన్నగారు నాకు ఇచ్చారండి. నేను మా చెల్లెమ్మకి ఇచ్చేస్తానండి. లేకపోతే నాకు నెలకు 350 రూపాయలు జీతం అండి, నాకు 50 రూపాయలు సరిపోతాయండి. మిగతా 300 మా చెల్లెమ్మకి ఇచ్చేస్తానండి. పైగా ఈ అడవిలో కుంకుళ్ళు, పుట్టతేనె వగేరా వగేరా అన్ని దొరుకుతాయండి, అవన్నీ మా చెల్లెమ్మకి ఇచ్చేస్తానండి. మామగారు అగ్రిమెంట్ 1 సంవత్సరానికి అనుకున్నారు, బ్రతుకున్నంతకాలం అగ్రిమెంట్ ఉంటుంది. మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఇక్కడ ఏమిటా కేకలు? ఆకలి కేకలా? వడ్డిస్తానాగు. బండమహమా, ఎప్పుడు నీకు తిండి గొడవే. పెళ్లికి ఎప్పుడు తెచ్చారే పిచ్చి గొయ్య? బట్ట పొగులు మంచం ఏమిటి? దీనికి ఎప్పుడు మంచమో కంచమే. అది కాదే పెళ్లి కబురు తెచ్చారు. విన్నా రాధమ్మ చాలా అదృష్టవంతురాలు, మంచి సంబంధమట. నువ్వు ఉన్నావు. ఎందుకు ఇంట్లో ఆడపిల్ల బెండకాయలు అమ్మదిపోతున్నా పెళ్లి పెటాకులు చెయ్యవు. అయిందని వాగుడు, ఇక నేను చెప్పేది విను. రేపు ఈ పాటికి గౌరికి నిశ్చితార్థం చేయడానికి పెళ్లి వారు వస్తున్నారు. అబ్బాయి అందగాడు. నమస్కారం. రండి. కూర్చోండి. రండి. కొండయ్య బాబు, ముహూర్తం మించిపోకుండా అమ్మాయిని చూపించండి. అలాగే. మహాలక్ష్మి, మా ఆవిడండి. త్వరగా గౌరిని తీసుకురా.